హలో అండి. ఈరోజు మన వీడియోలో నేను నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ మొత్తం మీకు చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి నేను ఒక 2-3 ఇయర్స్ స్పాన్లో కొన్న హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అంతకుముందు హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చిరిగిపోయినాయి అని తీసేసాను. బట్ అనుకోకుండా ఈ మధ్యలో మాత్రం నేను ఆల్మోస్ట్ ఒక 6 హ్యాండ్ బ్యాగ్స్ వరకు కొనడం అయితే జరిగింది. అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ అనమాట. అలాగే కొన్ని గిఫ్ట్ వచ్చాయి, ఇందులో ఇంకొక 2 కొంచెం పాడైపోయాయి అని చెప్పేసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకొకటి కొనడం ఇలా జరిగాయి అనమాట. సో వీటితో పాటు మా పిల్లలకి తీసుకున్న బుడ్డి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇవి పాంపామ్ హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఈ 2 కూడా పాంపామ్ హ్యాండ్ బ్యాగ్స్. మీరు చూస్తే కనుక చక్కగా పిల్లలు ఇలా పాపప్స్ నొక్కుంటారు అనమాట. ఈ పాపప్స్ కోసం అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను మా పిల్లల కోసం అని చెప్పేసి. ఇవి 2 హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా తర్వాత వచ్చేసి ఇది జస్ట్ స్లింగ్ బ్యాగ్ అని చెప్పేసి నేను కార్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంటుందని, అండ్ అలాగే ఎప్పుడైనా బండి మీద కానీ ఇలా సైడ్కి ఇలా వేసుకుని వెళ్ళిపోతే ఫ్రీగా ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పేసి ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. యాక్చువల్లీ మా పిల్లలకి కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా ఇష్టం. ఎందుకంటే బ్యాగ్ కోసం కాదు, దీనికి ఉన్న ఈ టాయ్ కోసం అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు అడుగుతుంటారు మా పిల్లలు, మా మరిది గారి పిల్లలు అందరూ కూడా ఈ బ్యాగ్ కావాలి అంటూ ఉంటారు. బ్యాగ్ కోసమా బొమ్మ కోసం అంటే ఈ బొమ్మ కోసం అనమాట. యాక్చువల్లీ ఇదైతే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. నాకు బ్యాగ్ చూడడానికి చిన్నది కానీ దీనికి యాక్చువల్గా 1 2 3 4 5 జిప్పులు ఉన్నాయి. అండ్ అలాగే దీనికి లోపల మళ్ళీ ఒక సేఫ్టీ జిప్ కూడా ఇవ్వలేదు. సో ఇదనమాట ఈ బ్యాగ్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్రాండెడ్ సామన్స్ సీక్రెట్ అని చెప్పేసి నేను ఇన్స్టాలో శ్రీలు కలెక్షన్స్ పేజ్ ఒకటి ఉంది మంది, ఆ పేజ్లోంచి అంటే త్రూ ఆన్లైన్ నేను తెప్పించాను అనమాట దీన్ని. ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్. తర్వాత ఇంకొకటి ఇది యాక్చువల్గా ఇది కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించాను. మీకు తెలిసినట్లయితే ఇది కూడా చార్లెస్ అండ్ ఏదో ఉంది, కేదో సంథింగ్ ఉంది అనమాట. సో ఇది కూడా బ్రాండెడ్ బ్యాగ్లోంచి తెప్పించాను. ఇట్స్ నాట్ కంప్లీట్ ప్యూర్ లెదర్, బట్ ఇట్ ఈజ్ ఆల్సో లైక్ ఏ సంవాట్ కాస్ట్లీ లెదర్. బ్యాగ్ వచ్చి కాస్ట్ కూడా 600 చేంజ్ ఎంతో పడింది. దీనికి ఒక చిన్న స్లింగ్ కూడా ఇచ్చాడు. ఆ స్లింగ్ ఎక్కడుందంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ స్లింగ్ ఇచ్చాడు అనమాట. దీంతోపాటు ఇవి 2 ఇలాగ కొంబులాగా ఇచ్చాడు. సో దీని మీద కూడా ఉంది. ఇది వచ్చేసి కెవీ అని ఇచ్చాడండి. నాకు పేరు అయితే అర్థం కావట్లేదు. చార్లెస్ అండ్ సంథింగ్ ఏదో ఇచ్చాడు. సో ఇదనమాట, కేర్తో ఏదో ఇచ్చాడు. ఈ 2 కలిపి ఒక బ్యాగ్ అనమాట. దీనికి కూడా చైన్ ఇచ్చాడు, మనం ఇలా వేసుకోవచ్చు లేదంటే చైన్ తీసుకోవచ్చు. సో నేనైతే దీంట్లో చైన్ని రిమూవ్ చేసేసాను. చైన్ రిమూవ్ చేసేసి జస్ట్ ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇందులో కాయిన్స్ కానీ లేదంటే చక్కగా ఎప్పుడైనా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఇలాగా పెద్ద కొంచెం ఒక నోట్స్ ఉంటాయి కదా, కొత్త కాగితాలు ఇందులో పెట్టి నేనైతే సైడ్ పక్కన పెట్టాను అనమాట. ఇది కూడా నేను ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్. ఇది నేను మా కాలేజ్కి తీసుకెళ్ళాలన్నా చిన్నగా ఎక్కడికైనా లోకల్గా వెళ్ళేటప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ నేను యూజ్ చేస్తాను. అండ్ తర్వాత ఇది వచ్చేసి మనకి కొంచెం షాపింగ్ పిచ్ ఎక్కువ అనమాట. ఆ షాపింగ్ పిచ్లో ఏంటంటే జనరల్గా ఇలా స్క్రోల్ చేస్తుంటే ఇన్స్టాలో సరే మీషోలో కనిపించింది. బ్యాగ్ వచ్చేసి 190 to 250 మధ్యలో ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది కదా అని చెప్పేసి నేను ఈ బ్యాగ్ తెప్పించాను. అండ్ బ్యాగ్ చాలా పెద్దది, స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే 2 జిప్పులు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ఒక జిప్పు అలాగే ఇంకొక జిప్ ఉంది. దీని లోపల మళ్ళీ సెక్యూరిటీ జిప్ కూడా ఉంది. బ్యాగ్ ఒక జిప్ ఉంది. బట్ ఏంటంటే దీని ఈ థ్రెడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ హ్యాండిల్స్ బాగాలేవు అనమాట, ఇవి ఊడిపోయినాయి. సో ఎప్పుడు ఎక్కడికైనా క్యారీ చేయాలంటే అంత బాగోదు కదా, అండ్ కుట్టించినా కూడా అంత లుక్ ఉండదు అని చెప్పేసి నేను దీన్ని పక్కన పెట్టేశాను. ఇది ఇంకొక బ్యాగ్ అనమాట. యాక్చువల్లీ నేను ఈ ఫ్యాబ్రిక్ డిజైన్ చూసి తెప్పించాను కానీ బట్ పక్కనైతే పెట్టేశాను. అండ్ తర్వాత ఇది వచ్చేసి ప్యూర్ బ్యాగ్ అనమాట, ప్యూర్ లెదర్. ఇది మా సిస్టర్ కజిన్ నాకు బహ్రెయిన్లో ఉంటారు వాళ్ళు. తను నాకు మా పెద్ద పాప పుట్టినప్పుడు పాప కోసం గిఫ్ట్ ఇచ్చారనమాట ఈ బ్యాగ్ని. సో వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత దీనికి ఒక చిన్న కాయిన్ పౌచ్ కూడా వస్తుంది. మా పాప ఇక్కడ పడేస్తుంది. సో పాప బ్యాగ్స్, బట్టలు కానీ ఏదైనా బొమ్మలు కానీ లేకపోతే ఏదైనా ఫీడింగ్ ఐటమ్స్ కానీ పట్టుకుని హ్యాండిల్ చేసి వెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి నాకు ఇది గిఫ్ట్గా పంపించింది. అప్పుడుతాను చాలా ఇయర్స్ యూజ్ చేశాను. ఇప్పుడు మా పాపకి ఆల్మోస్ట్ మా పాప ఇప్పుడు గ్రోన్ అప్ కాబట్టి ఇది కూడా పాడైపోయింది, జస్ట్ ఇలా చిరిగిపోయింది. ఇంకా దీన్ని మనం స్టిచ్ చేయించాను కానీ నాకైతే అంత యూజ్ అనిపించలేదు అన్నమాట. మళ్ళీ చిరిగిపోతుంది కాబట్టి దీన్ని కూడా నేను పక్కన పెట్టేశాను. బట్ మా బుడ్డిగాడి మెమరీ కోసం దీన్ని ఎవరికి ఇవ్వట్లేదు అనమాట, నా దగ్గర దాచుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్ నాకు ఇది కాబట్టి లోపల పెట్టేశాను నేను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ కూడా నాకు గిఫ్ట్, అంటే మా అత్తయ్య గారు మా అమ్మాయికి సరదాగా ఆవిడ జాబ్ చేసినప్పుడు వాడిన బ్యాగ్ అని చెప్పేసి గిఫ్ట్గా ఇచ్చారు ఈ బ్యాగ్ని. సో ఈ బ్యాగ్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అంటే లైఫ్ అయిపోయింది కానీ బాగుంది, యూజ్ చేయడానికి అయితే బాగుంది. ఆవిడ మళ్ళీ కొత్త జిప్పులు అవి వేయించి పాపకి జస్ట్ మెమరీ కింద అత్తయ్య గారు పెద్దవాడు అయిపోయారని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది కూడా మా పాప అకౌంట్లోకి వెళ్తుంది, నా అకౌంట్లోకి అయితే రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది
దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో ఇది వచ్చేసి క్యాచీ బ్రాండెడ్ నుంచి తెప్పించుకున్నాను. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించాను, శ్రీలు కలెక్షన్స్ మన పేజ్లోంచి. సో మీకు ఎవరికైనా కావాలంటే కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో చాలా బెస్ట్ దొరుకుతాయి మన దగ్గర. అండ్ ఇదైతే పబ్లిసిటీ కాదు, జనరల్గా నా సాటిస్ఫాక్షన్ కోసం నావన్నీ మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి క్యాచీ దాంట్లోది. అండ్ నేను రెగ్యులర్గా అఫీషియల్గా ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, అంటే యాక్చువల్లీ ఆమె నా ఐడిబిల్యూసీ మెంబర్, రోటరీ క్లబ్ చిన్న మీటింగ్స్కి ఎప్పుడైనా అప్పుడప్పుడు మా కాలేజ్ లేనప్పుడు వెళ్తూ ఉంటాను. అలాంటప్పుడు వెళ్ళడానికి కానీ, లేదంటే ఫంక్షన్స్కి, ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానీ, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్కి కానీ, అవుటింగ్స్కి కానీ, ఎప్పుడు షాపింగ్స్కి కానీ ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తాను అనమాట. బ్యాగ్ అయితే కొంచెం వెయిట్ ఉంది, బట్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ లగేజ్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. మీరు చూసినట్లయితే పేస్ చాలా ఎక్కువ ఉంది కదా, లగేజ్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. ఇది 3 జిప్పులు ఉన్నాయి, దీని లోపల మళ్ళీ ఇంకొక 2 జిప్పులు, సేఫ్టీ జిప్ అండ్ బ్యాక్ ఇక్కడ ఒక జిప్. ఇదైతే నాకు మోస్ట్ ఫేవరెట్ బ్యాగ్ అని చెప్పాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇవాళే వచ్చింది మనకి. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఇది కూడా 220 రూపీస్, 230 రూపీస్. బట్ ఆసమ్ క్వాలిటీ. అసలు మన అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టు సెకండ్ హ్యాండ్ క్వాలిటీ కాదు, ఇది ఏమి కాదు. క్లాత్స్ అవి అయితే సెకండ్ హ్యాండ్ అయి ఉండొచ్చు, కానీ హ్యాండ్ బ్యాగ్లో అయితే మాత్రం నాకు ఇది సెకండ్ హ్యాండ్ క్వాలిటీ అనిపించలేదు. అండ్ మీకు ఇందాక చూపించినట్టు ఇది కూడా వచ్చినప్పుడు బాగానే ఉంది. నేను దాన్ని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసాను కాబట్టి ఇది ఇలా అయిపోయింది అంతే. సో బ్యాగ్స్ రెండిట్లోనూ కూడా నేను ఈ 2 మీషో నుంచే తెప్పించాను. బట్ ఎటువంటి కాంప్రమైజ్ లేదు క్వాలిటీలో. ఇది 100% జెన్యూన్ అండ్ చాలా గుడ్ ప్రోడక్ట్ మనకు వచ్చింది. సో ఇది వచ్చేసి, సో దీనికి ఫ్రంట్ ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ జిప్ ఇచ్చాడు, ఇటు కూడా అలాగే మ్యాగ్నెటిక్ జిప్ ఇచ్చాడు. ఇదైతే ఎలిగెంట్ లుక్ కోసం మనకు ఒక చిన్న మెటాలిక్ ఫినిషింగ్ ఇచ్చాడు అనమాట. మధ్యలో వచ్చేసి మళ్ళీ మనకి 2 జిప్లు, దీని లోపల మళ్ళీ ఒక సేఫ్టీ జిప్. ఇప్పుడు ఇది కూడా నా ఫేవరెట్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే నా ఫేవరెట్ కాంబినేషన్ ఇది. మా సిస్టర్ తీసుకుందని చెప్పేసి దాని దగ్గర నుంచి మళ్ళీ వెబ్లాడి నేను ఇది మళ్ళీ తీసుకున్నాను అనమాట. సో ఇది ఒకటి అండ్ ఇది ఒకటి ఇప్పుడు నాకున్న ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. సో మరిన్ని కొత్త వీడియోస్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీటిల్లో మీకు ఏదైనా నచ్చితే కనుక నేను స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో మీకు ఒక నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేసి మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.